హలో అండి. పల్చగా ఉండే బ్లౌజులనేది పైపింగ్ వేసామనుకోండి బ్లౌజులకి, ఈ క్లాత్ అనేది ఈ పైపింగ్‌ని కప్పేయకుండా, అలాగే కుచ్చులాగా రాకుండా అంటే ఈ పైపింగ్ పక్కనే కుచ్చులాగా వచ్చేయకుండా మనము ఏ విధంగా వేసుకుంటే ఇలా నీట్‌గా వస్తదని చెప్పేసి చెప్తాను. అయితే దీనికి చిన్న చిన్న ట్రిక్స్ అయితే పాటించాలండి. నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది చిన్న వీడియోయే. ఇది చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతదండి. అలాంటప్పుడు రౌండ్ షేప్‌లో వచ్చినప్పుడు ఇంకా కొంచెం కష్టంగా ఉంటదండి. అలాంటప్పుడు కూడా మనము చిన్న టిప్స్ పాటించామనుకోండి కుచ్చులా రాదనమాట. అది ఎలా కుట్టాలో ఈ వీడియోలో చెప్తానండి. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇగోండి మనం క్రాస్ పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను సిల్వర్ క్లాత్ అనేది పైపింగ్ కింద వేస్తానండి. దీనికి వచ్చేసి ఓటింపో క్లాత్ అనేది తీసుకోండి. అదే నార్మల్‌గా మనము లోడింగ్ పైపింగ్ వేసామనుకోండి ఇంత క్లాత్ అవసరం లేదండి. దానికి 30 ఇంచు క్లాత్ తీసుకుంటే సరిపోతది. నేనైతే దీనికి ఓటింపో క్లాత్ తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేస్తాను కదా! అందుకోసమండి. ఎందుకంటే మనము బ్లౌజు క్లాత్ కూడా ఖర్చు కూడా కనిపించకుండా ఉండాలి కదండీ కుట్టేసాక. అందుకోసం కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసేసుకోవాలండి. చూడండి, ఇలా క్రాస్‌గా తీసేసుకోండి. ఎప్పుడైనా సరే మెయిన్ ఏదైనా పైపింగ్ వేసామనుకోండి, ఆ పైపింగ్ క్లాత్ అనేది క్రాస్‌గా తీసేసుకొని ఇట్లా జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారా 2 క్రాసులు ఎదురెదురుగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా అయితే జాయింట్ చేసేసుకోండి. స్ట్రైట్ క్లాత్ తీసేసుకున్నామనుకోండి పైపింగ్ అనేది రాదు. అయితే స్ట్రైట్ క్లాత్ వేయొచ్చు. కాకపోతే దానికి మళ్ళీ లైనింగ్ యాడ్ చేసేసి క్రాస్ పట్టి వేస్తేనే తిరుగుతదండి. అందుకోసం మనం స్క్వేర్ నెక్ అవ్వని, లేకపోతే ఏదైనా డిజైన్ కర్వ్ షేప్‌లో అవ్వని, ఏదైనా సరే ఇట్లా తీసేసుకోవాలండి. అంటే క్రాస్ పట్టి మాత్రమే తీసేసుకోవాలండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఈ చివరిని ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ చివరి వేసేసుకోవాలి. దీనికంటే ముందు పైపింగ్ థ్రెడ్ చూపించాను కదండీ! అది 12 నెంబర్ థ్రెడ్ అనమాట. అందుకోసమని. సో, ఇప్పుడైతే చూడండి, నేను ఒక సైడ్‌ని ఒక పావించి క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. నేను నార్మల్‌గా డైలీ అయితే మీరు చూస్తే అర్థమవుతది. కుట్టేసాక వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేస్తానండి. కాకపోతే ఇది కొత్తగా నేర్చుకునే వారికి అంత వేగంగా రాదు కదా! అందుకోసం అయితే నేను ఒకవైపు ముందుగా అయితే ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాననమాట. మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా. ఇగోండి చూసారా ఎంత క్లాత్ మనకు కావాలో ముందుగా కట్ చేసి పెట్టేసుకుంటాం. సో, దానికొచ్చేసి ఒక పావించి క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయండి. ఇది ముఖ్యంగా కొత్త వరకు బాగా ఉపయోగపడుతదండి. నార్మల్‌గా మీకు చూస్తే మాత్రం నేను అన్ని బ్లౌజులు పైపింగ్ వేసాక తర్వాత మిగతా క్లాత్‌ని వెనక వైపు ఫోల్డింగ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. సో, చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఈ థ్రెడ్ ఉంది కదా! ఈ థ్రెడ్ అనేది మిడిల్‌లో పెట్టేసుకోండి. మిడిల్‌లో పెట్టేటప్పుడు మీకు చూడండి ఇగోండి మనం ఫోల్డింగ్ చేసి పెట్టాం కదండీ! ఆ క్లాత్ అనేది పైకొచ్చేటట్టుగా ఇగోండి ఇట్లా అనమాట. మీకు ఇగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా! ఇట్లా పెట్టండి. చిన్న ఖర్చు ఉంది కదా! ఆ ఖర్చు మిడిల్‌లోనే థ్రెడ్ పెట్టండి. ఈ పైన ఫోల్డింగ్ చేసిన క్లాతు ఈ పైకొచ్చేటట్టుగా చూసుకోండి. ఇది ఎందుకంటే మీకు అర్థమైతుందా? ఇది వెనక వైపు తిరగాలి కదండీ! వెనక వైపు తిప్పేసి ఇంకా కుట్టేస్తాం కాబట్టి ఈ మనం ఖర్చు కొంచెం ఇందాక కుట్టేసాం కదా! ఆ కుట్టిందేమొచ్చి పైకి ఇలా పైకి పెట్టేసి మిడిల్‌లోన ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకొనైతే కుట్టేసుకోండి. ఇగో చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో! ఇట్లా వస్తదనమాట. అయితే ఈ పైపింగ్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా చూసేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, రౌండ్ దగ్గర మాత్రం మనం క్లాత్ అనేది అస్సలు లాక్కూడదండి. మనమే హ్యాండ్ తోటి మూవ్‌మెంట్ చేయాలి క్లాత్‌ని గాని. పైపింగ్ అనేది అస్సలు లాగొద్దండి. లాగితే అక్కడ ఎత్తినట్టుగా వస్తది రౌండ్ షేప్ దగ్గర, అందుకోసము. అదే స్క్వేర్ నెక్ దగ్గర మాత్రం కొంచెం ఇలా పైపింగ్ అనేది లాగాలి. ఇక్కడ మాత్రం అసలు లాక్కూడదు. అందుకోసం అనమాట. సో, ఈ ట్రిక్ అయితే ఖచ్చితంగా పాటించండి. అలాగే ఇగోండి మనం ఖర్చు ఎంత ఉంచామో అదే ఖర్చు మీద కుట్టేసుకొనైతే వచ్చేయండి. ఇగోండి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ వైపు రౌండ్ వరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగో చూసారా ఇట్లా అనమాట. సో, అందుకోసం ముందుగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ క్లాత్ అనేది కుట్టేసుకోండి. ఎక్కువ మందైతే స్టార్టింగ్‌లోన రాదండి. నాకు గూడా ఫస్ట్ రాలేదు. అందుకోసం ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసాను. తర్వాత నార్మల్‌గా ఇప్పుడు కుట్టేస్తున్న ప్రతి బ్లౌజు పైపింగ్ అని నార్మల్‌గా వేసేస్తాను. కాకపోతే ఇది చూపించడానికి మాత్రం నేను ముందుగా మీకు ఒకవైపు ఫోల్డింగ్ చేసి అయితే కుట్టాను. సో, తర్వాత ఇది చూసారా ఎంత నీట్‌గా వచ్చేసింది కదండీ! అయితే ఇలాగే వదిలేయకూడదు. ఇలా వదిలేసామనుకోండి ఈ రౌండ్ షేప్ రాదు. మీకు ఇందాక చెప్పినట్టుగా పైన కుచ్చు అనేది వచ్చేస్తది. అట్లా రాకుండా ఉండాలంటే చూసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ పెట్టామనుకోండి ఆ క్లాత్‌ని తీసేయండి. తీసేస్తే మనకు ఇదేమీ ప్రాబ్లమ్ కాదండి. జస్ట్ చిన్నది ఇలా తీసేయాలి. ఇలా తీసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, మనం ముందుగా కుట్టాం కదా! అది కట్ అవ్వకూడదండి. కట్ అయ్యకుండా
కొంచెము క్లాత్ అయితే ఖచ్చితంగా లోపల ఉంచాలి. పైన చిన్న చిన్నవి ఏవైనా ఉంటే తీసేయండి. దానివల్ల మనకి అక్కడ పైపింగ్ అనేది ఎత్తినట్టు కనిపిస్తదండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రతి రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇక్కడ గూడా చెప్తున్నాను. ఈ కట్స్ దగ్గర మాత్రం మనం ముందుగా కుట్టాం కదా! ఈ పైపింగ్‌ది అక్కడ కటింగ్ మాత్రం అస్సలు అవ్వకూడదండి. చిన్న ముందునే కొంచెం కట్ చేసుకొని వచ్చేయండి. అలాగే బ్యాక్ సైడ్, ఫ్రంట్ వైపు మొత్తం రౌండ్ షేపుల దగ్గర ప్రతి దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడే మనకి తిరుగుతదండి ఈ పైపింగ్ అనేది. ఇక్కడ చూసారు కదా! వెనక వైపు తిప్పేసి ఆల్రెడీ ముందుగా ఇక్కడ కుట్టేసాం కదా! ఒకవైపు ఫోల్డింగ్ చేసి అందుకోసం ఇప్పుడు ఫోల్డింగ్ చేయనవసరం లేదనమాట. అక్కడ ముందు కుట్టేసాం కదా! ఆ కుట్టు మీద ఇలా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఒకవేళ ముందుగా ఫోల్డింగ్ చేయకుండా ఉండామనుకోండి ఈ పైపింగ్ అనేది ఇప్పుడు తిప్పేటప్పుడు ఫోల్డింగ్ చేసుకొని క్లాత్‌ని కుట్టేసుకొని రావాలి. అందుకోసమండి. సో, చూడండి అయితే ఈ క్లాతులు చాలా పలచని క్లాతులు ఏం చేస్తామంటే కొంచెం పైపింగ్ వేసాక పైకి కనిపించకుండా ఈ పైపింగ్‌ని కప్పేస్తాయండి. అట్లా కప్పేయకుండా ఉండాలంటే చెప్పాను కదా! ఫ్రంట్ వైపు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్నాం. రౌండ్ దగ్గర కట్స్ పెట్టేసుకున్నామండి. ఇగోండి చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేస్తదనమాట. ఈ విధంగా కుట్టేసుకుంటే చాలా నీట్‌గా వస్తదండి. సో, చూడండి ఐరన్ చేసేస్తే ఇంకా చిన్నది కూడా సెట్ అయిపోతది ఏదైనా ఉన్నా సరే. ఇగోండి ఈ క్లాత్ పైకి అలాగే ఒగ్గుల్లాగా వచ్చేయకుండా కొంచెం చాలా పలచని క్లాతులకైతే ఇట్లానే ముడుచుకుపోతాయండి. ఇట్లా ముడుచుకుపోకుండా ఉండాలంటే నేనిప్పుడు చెప్పే టిప్స్ తోటి కుట్టామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తది. పైపింగ్ అనేది లుక్ అనేది బాగా కనిపిస్తదండి. సో, చూసారు కదండీ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ హై పాయింట్స్ ఉంటాయి కదండీ! హై పాయింట్స్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.